వీక్షకులకు నమస్కారం. వైజయంతి పూసలతో ఆటలాడాను అనమాట. అంటే దీన్ని బ్రాస్లెట్ లాగా మెడలోకి వేసుకుంటే నిలువ ఉంటుందా లేదా, పూస గట్టిగా ఉంటుందా లేదా, తడిస్తే మెత్తపడిపోయి ముక్కలైపోద్దా అని డౌట్ వచ్చింది. అందుకని ఒక వైజయంతి పూస ఫస్ట్ చూపించాను కదా, తెల్లగా ఉంది. దాన్ని ఒక రోజంతా 24 గంటలు నీళ్ళలోకి వేసాను అనమాట. నీళ్ళలో వేస్తే విచిత్రంగా అది రంగు పోయి నీలంగా వచ్చింది. ఇదిగో ఇలాంటి తెల్లగా ఉండాల్సిన పూసని నీళ్ళల్లో వేశాను. అలాంటిది ఎలా వచ్చిందో చూసారు కదా, నీలంగా వచ్చేసింది అనమాట. నెమలికంఠం కన్నా ఇంకా డార్క్గా నీలంగా మీరే చూస్తున్నారు కదా. నీళ్ళల్లోనే ఉంచాను రాత్రి. అదిగోండి, నీళ్ళల్లో బాగా మునిగిన వైపు అంతా ఇలాగా నీలంగా వచ్చింది. ఇంకో రెండో వైపు మునగలేదని దాన్ని మళ్ళీ తీసి అలా పెట్టాను. దాన్ని సరే నీళ్ళలో వేసిన నీలంగా వచ్చింది కదా, మళ్ళీ ఆరబెట్టేద్దామని చెప్పి పూస గట్టిపడింది, గుచ్చుకోవచ్చు, ధరించవచ్చు అని మళ్ళీ నీళ్ళలోంచి తీసి ఆరబెడితే మళ్ళీ చక్కగా రంగు పోయిందనమాట. నీలం రంగు ఏదైతే వచ్చిందో నీళ్ళతో నాని ఆ రంగు అంతా పోయిందనమాట. మళ్ళీ నీళ్ళల్లో వేస్తే నీలంగా వస్తుంది, తడిస్తే నీలంగా అయిపోతుంది. నాని మళ్ళీ ఆరిపోయిన తర్వాత మామూలుగా దానికున్న రంగులోకి అది వచ్చేసింది. సరే సరదాగా అంటే ఇది పూస రాగిలో చుట్టుకొని మెడలోకి కానీ చేతిలోకి కానీ వేసుకుంటే వైజయంతి అంటే విజయాల మాల కదా, ఇది ధరిస్తే విజయం వస్తుంది కదా అని అనుకున్నారు. అందుకని అసలు ఇది ధరించడానికి వీలైన పూసైనా కొద్దిగా తడిస్తే ఏమన్నా అంటే మనం స్నానం చేసినప్పుడు చేతులు కడిగినప్పుడు అలాగా నీళ్ళలో తడిస్తే పూస నాని విరిగిపోతుందా, గట్టిదనం ఉంటుందా లేదా అని పరీక్షించడం కోసం దాన్ని నీళ్ళలో నానబెట్టామంట. నీళ్ళలో నానబెట్టినాక అది ఇలా రంగు మారింది కానీ గట్టిగానే ఉంది, ఏమీ పాడవలేదు. కాబట్టి దీన్ని మాలను తయారు చేసుకుని చక్కగా చేతికి మెడలోకి అన్నిటికీ ధరించవచ్చు అని నిర్ణయానికి వచ్చాము. దానికోసం ఈ ఆటలన్నీ ఆడుకున్నాం అన్నమాట. ఇంకా పూసలన్నీ తయారు చేసి తర్వాత పూసలన్నీ కలెక్ట్ చేసుకుని చెట్టు నుంచి దాన్ని ఒక్కొక్కటి బ్రాస్లెట్ చేసుకొని లేకపోతే మెడలో ధరించాలి ఒక్కొక్కళ్ళు అని చెప్పి అనుకుని ఈ వీడియో తీశాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే వైజయంతి మాతో ఇలాగ ఆటలాడాము.